ప్రజెంట్ మనం మణిపూర్ స్టేట్కి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి 1.4 కిలోమీటర్స్ ఉంది, విలేజ్ వస్తుందండి. ఆ విలేజ్ పేరు నాకు నోరు తిరగడం లేదండి. వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు 1.4 కిలోమీటర్స్ అంటే, కానీ ఇది కొండ చుట్టూరు తిరుక్కుని వెళ్ళాలి కాబట్టి కష్టమే. 1.4 కిలోమీటర్స్ అంటే సమయం ఎక్కువ పట్టచ్చు నాకు. ఏదైనా చిన్న కారు కానీ స్కూటీ కానీ వస్తే ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. వెంటనే నేను మిజోరాంకి త్రిపురకి వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ వర్కింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తున్నారండి. యాక్చువల్లీ దిగి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, కానీ ఏదైనా థాట్ ఉంటే వెళ్ళిపోవచ్చండి. నాకు ఇలాంటి ఇవే కదండి, దీనికన్నా బెస్ట్ అడ్వెంచర్స్ ప్లేసెస్ మీకు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 28 స్టేట్స్ కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ విలేజెస్, తర్వాత అడ్వెంచర్స్ అండి. ఒకవేళ కుదిరితే మధ్య మధ్యలో అప్పుడప్పుడు చూపిస్తానండి. విలేజ్తో పాటు ట్రై చేస్తాను మ్యాక్సిమం. వా, వెరీ చాలా భయంకరంగా ఉందండి, కాల్ జారొచ్చినది. వెరీ రిస్కీ. హే, how many kilometers Manipur? How many? Tell me your location. लोकेशन तो सर हमको पता नहीं है। या हिंदी नहीं आता? हिंदी नहीं आता, ओनली इंग्लिश? इंग्लिश भी नहीं, हिंदी आता है, हिंदी आता है। ओके, यू एक्सप्लेन दिस प्लेस. हाँ सर, ये तो रोड बन रहा है ये। ओके. हाँ, ये रोड मतलब अभी टाइम है, इधर रोड बनने में 2 महीना लगेगा अभी। ओके. हाँ, 2 महीना में पहाड़ कटिंग होगा। ओके. फिर ये रोड 2-3 महीना में चालू हो जाएगा। ओके जी सर। సో ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. సో వెళ్ళాలి, ఎలా ఉంటుందో నాకు భయంగానే అనిపిస్తుంది. ఏదైతే ఏమైంది, పోవాలనుకుంటే ఇప్పుడే పోతాను పైకి, ఇంకే తప్పదండి. మరి జనాలకి తెలియట్లేదు ఆ దొంగనొక్కడికి వల్ల నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం, అందులో చాలా రిస్క్. ఇంత సాహసం చేసి వచ్చాను అంటే మీకు అర్థమైపోయిన ఉంటుంది. నేను అంతంత ప్లేసెస్కి అంటే అనుకున్న ప్లేస్కి ఎందుకు వెళ్ళను నేను. అక్కడ వ్యాన్ వెనకాల చాలా డేంజరస్ అని రాసి ఉంది. ఇక్కడ రోడ్డు వేస్తున్నారు, వర్కింగ్ జరుగుతుంది. హౌ మెనీ కిలోమీటర్స్ మణిపూర్ స్టేట్? దిస్ మణిపూర్. ఓకే, థ్యాంక్ యూ. ఇది మణిపూర్ స్టేట్ అంటండి. యాక్చువల్లీ 1.4 అనుకున్నాను, వాక్ చేసుకుని పైకి వచ్చేసాను కాబట్టి ఇదే మణిపూర్ స్టేట్ అంట. సో నేను ఇక్కడ రికార్డ్ చేసుకుని ఇంకా వెనక్కి వెళ్ళిపోతాను, గోయింగ్ బ్యాక్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా కొంతమంది వ్యక్తులతో అడుగుతాను ఈ స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్. ఇక్కడ పని జరుగుతుందండి. అమ్మయ్య, 26 స్టేట్ త్వరగా కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా లాంగ్ లెంత్ వాక్ చేసుకుని వెళ్ళాలేమో అనుకున్నాను. వా, వెరీ హాసమ్ ప్లేస్. చూడండి, పెద్ద కొండ. వా, అమేజింగ్. అయిపోతానండి ఇంకా త్వరగా. నేను ఇంకా అమ్మయ్య ఇంకా లోపలికి వెళ్ళాలి, మనకు ప్రమాదం ఎక్కువ ముంచుకొని వచ్చేస్తుంది అని అనుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా అప్పుడే కాదండి, వెనక్కి వెళ్తేనే హ్యాపీ. ఇక్కడ రికార్డ్ చేసుకొని త్వరగా వెళ్ళిపోవాలి. సో యాక్చువల్లీ వావ్, లొకేషన్ చూడండి బాబోయ్. ఇలాంటి ప్లేస్లో అండి నాకు అడ్వెంచర్ ప్లేసెస్ చాలా ఇష్టమండి. ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాను ఇప్పుడే కదండి, నా నార్మల్ విలేజెస్లోనే నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాను. అదే కుదరదు. అలాంటిది ఇంత దూరం వచ్చి ఇవి కూడా చేయగలను చెప్పండి. అవే చేయలేనప్పుడు అంటే చేయలేనని కాదు, టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా మనీ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయలేను. రెండిట్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి, నేను రెండు చేయలేను. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, 20 స్టేట్ త్వరగా కంప్లీట్ చేయాలి.
చాలా మిస్ అవుతున్నానండి. అంతే. నా ఇప్పుడు చాలా బ్యాడ్ కామెంట్ చేస్తారు, వాళ్ళకి అంత ఉంటే నేనెంత బాధపడతాను. అమ్మ మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను, మిస్ అవుతున్నాను అని. సో వాళ్ళకన్నా నాకు 1000 రెట్టింపులు ఉంటుందండి. అయినా సరే నాకున్న ప్లానింగ్స్కి, నాకున్న షెడ్యూల్కి అలా వెళ్ళిపోతున్నాను బ్యాలెన్స్ చేసుకొని. వస్తాయి ఫ్యూచర్లో, వస్తే మంచి మంచి దిమ్మ తిరిగి తెలుగులో నేను నేను చెప్తున్నాను కదండి, తెలుగులో నెంబర్ 1 ద బెస్ట్ ట్రావెలర్ నేను అవుతాను. ఇది మాట ఇస్తున్నాను, ఇదే కన్ఫర్మ్. ఎవడొచ్చినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏం చేసినా నాకు నేనే ద బెస్ట్ ఇస్తాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఇచ్చి తీరుతాను. హే మ్యాన్, వాట్ ఈస్ యువర్ నేమ్? I'm YouTuber. Yeah. Any explain? Any explain Manipur state? तो मतलब हिंदी जानते हो? हिंदी नहीं आता. नहीं आता. कहाँ से You. आ रहा है? Yeah. Wait. जी पे ना हो तो? Yeah. Google Translate. Wait. మణిపూర్ స్టేట్ గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? వెయిట్. You know English? Yeah. Lived in Oreo, जाना लगे. Yeah. Any explain Manipur state culture? Oh, Manipur state में Culture. Yeah. Explain some culture, food. Yeah, there is many type of festival like a Sangha festival. Festival names. Yeah, there is the one of Sangha festival Okay. and another Yeah. Siroi festival. Okay. Education system, good or bad education? Yes, very well. Okay. This working place? One of example like Okay. How many days complete this place? Yeah. above around 4 years ago. 4 years ago. Okay. Yeah. Your name? Deepesh Chetri. Okay. I am from Andhra Pradesh. Okay. Yes. Actually, I am all India trip. Okay. Yeah. This is state 26. You are going to wrong route. No. Recording. I am going back Okay. Tripura. Actually, Manipur is a problem, so I don't choose this way. Going back Tripura. Dimpura to Dimapur. Tripura. Tripura. Yes. Because I am solo traveler, safety is important. Yep. Okay. This place explain any culture, location. Location. A location name this. Barak River. Okay. Explain this place. How is good No. nature. We are also newcomer from this side. Okay. This is not Any our tourist the places comes this place. Yeah, sometime maybe. Okay. Any problem night time risk anytime? No. It's a good place. Yeah. Okay. చూస్తున్నారు కదండి, ఫైనల్గా మనం కొంచెం దూరం వెళ్తాం. ఎనీ ప్లేసెస్, బ్యూటిఫుల్ ప్లేసెస్, వాక్ ఎనీ ప్లేసెస్? Yeah, you must walk morning time. ఓకే, థ్యాంక్ యూ. ఫుడ్, విచ్ ఫుడ్ ఫేమస్? You have rice ఓకే. and your orange. ఓకే. Nothing mother must say. ఓకే, థ్యాంక్ యూ. Okay. Yeah, I go 500 meters, I going back, return. Any vehicles direct to Dimpura this way? What's your name? Anil. Anil. Yes, my name is Anil. Channel name Anil Loves Jaya. Thank you. Okay. Welcome. Nice to meet you. Bro. Nice to meet you, bro. ఓకే అమ్మాయ, చలి వేస్తుందండి. మీకు మర్చిపోయాను, చలి గురించి చెప్పడం మర్చిపోయాను. చలి వేస్తుంది విపరీతంగా, చాలా చలి వేస్తుందండి. చాలా ఎంత విపరీతంగా అంటే చలి వేస్తుంది. ఈ నాగాలాండ్ సైడ్ మొత్తం అడవి, మన నాగాలాండ్, మణిపూర్ ఇదంతా అడవి అండి. చాలా విపరీతంగా చలి వేస్తుంది ఎంత ఎండ ఉన్నా సరే. కానీ కాశ్మీర్లో ఉన్న చలికి ఇక్కడ ఉన్న చలికి చాలా డిఫరెంట్ అండి. కాశ్మీర్లో దీనికన్నా 10 రెట్టింపులండి, 10 రెట్టింపులండి చలి. ఇప్పుడు నాగాలాండ్, మణిపూర్ వచ్చిన రూటు చాలా విపరీతంగా చలేస్తుందండి, బీభత్సం. లైక్ ఇప్పుడు మీరు అరకు సైడు,
మారేడుమిల్లి సైడ్ చలి దానికన్నా దారుణంగా ఉందండి ఇక్కడ నాగాలాండ్ మణిపూర్. కానీ ఇక్కడ కన్నా కాశ్మీర్ సైడ్ అంటే లడఖ్ బార్డర్కి రీచ్ అయ్యే లొకేషన్ దగ్గర దీనికన్నా 10 రెట్టింపులో చలి విపరీతంగా ఉందండి. సో ఈ చలిని మనం తట్టుకోగలం. అంటే నాగాలాండ్ మణిపూర్ ఈ చలిని మనం తట్టుకోగలం. అంటే మనం వేసుకున్న స్వెటర్ అంటే 150 రూపాయల స్వెటర్లు ఉంటాయి కదండి, ఆ స్వెటర్ వేసినా మనం ఈజీగా సర్వ్ అవ్వచ్చు. కానీ అక్కడైతే అలా కాదు. కాశ్మీర్ సైడ్ లడఖ్ విపరీతం. అక్కడ ఆకులు కూడా రాలిపోతే అలా ఉంటుంది. చెట్టు ఉన్న ఆకులు కూడా రాలిపోతే అంత బేవచ్చిన చలి నా సైడు. నా బాడీ తట్టుకోలేకపోయింది అప్పుడు ఆ చలికి. అంతే అండి, నేను ఇంకా వెళ్ళిపోతాను. ఇంకేం ఉండదండి, ఇదే వీడియో అండి. వాక్ చేసుకుని వీళ్ళకి రావడం తప్ప ఇంకేం ఉండదు. ఇంతే అండి వీడియో. ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకండి. మరి రూపాయలైన ప్రయాణం ఇంత మాత్రమే. రూపాయలైన ప్రయాణం కాదు, అదే చెప్పాను కదండి ప్లానింగ్స్ షెడ్యూల్. దాని ప్రకారంగా నేను ఇలా చేయాలని వస్తుంది అంతకే. సో సో లేదు నేను కాదు, నేను కంపల్సరీ నేను తీయాలనుకుంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలనండి. సో నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ ఇలా అర్థం చేసుకుంటారు. కానీ ఈ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. వావ్. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి ఒకటి విషయం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ వల్ల గవర్నమెంట్కి చాలా ఉపయోగపడతాయండి, అది ఫస్ట్. సెకండ్, నేను చేస్తున్నది, నేను ఎంచుకున్న కంటెంట్ ద బెస్ట్ అండి. నేను ఎప్పుడు ఎంచుకున్న కంటెంట్ యూనిక్ కంటెంట్ ఎంచుకుంటానండి. నేను 10 సార్లు ఆలోచిస్తాను నేను ఎలాంటి కంటెంట్ పెట్టాలి మన ఛానల్లో. నాకు తెలియదండి ఇలాంటి వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయి, ఆ వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయి, ఆ మాత్రం నాకు తెలియదా? కానీ ఎందుకు చేయను 10 సార్లు ఆలోచిస్తానండి. ఏ కంటెంట్ పెట్టాలో ఆలోచిస్తాను. సో నేను ఎంచుకున్నది ఇప్పుడు ఇచ్చేకింగ్ కంటెంట్ అండి, అంటే రూపాయి లేకుండా ట్రావెల్ చేయడం. సో అదే ఏదైనా కావచ్చు. స్టార్టింగ్లో నేను ఎవరైనా కామెంట్ చేస్తే ఆ విలేజెస్కి వెళ్ళేవాడిని. అంటే ఇప్పటికీ అలాగే వెళ్తున్నాను. ఎంతమంది కామెంట్ చేసినా ఈ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ అంటే విలేజ్ కామెంట్ చేస్తారండి. విలేజ్ అయినా టౌన్ అయినా సరే సిటీ అయినా సరే వాళ్ళ ఊర్లు కామెంట్ చేస్తారు మన ఆంధ్రాలో. అదే సిమిలర్గా నాకున్న రాజమండ్రికి దగ్గరలో 100 కిలోమీటర్లు అవ్వచ్చు, 200 కిలోమీటర్లు అవ్వచ్చు. అదే దాదాపుగా దగ్గరలోనే. అంటే నేను ఈ విలేజ్ పెడితే ఆ విలేజ్ వాళ్ళు ఇంకో విలేజ్ పక్క ఊరు పెడతారు కదండి. అంటే స్టార్టింగ్ నేను 1-2 విలేజ్ తీసాను. స్టార్టింగ్ అంటే టెంపుల్స్తో పాటు 1-2 విలేజ్ తీసినప్పుడు ఒక పర్సన్ నేను అనుకున్నా అప్పుడు స్టార్టింగ్లో చెప్పాను, ఎవరో ఒకరు కామెంట్ చేయండి, మీరు ఏ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి వెళ్ళి తీస్తానండి. ఏమో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు, లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఆ కామెంట్ రావచ్చు. ఆ ఒక్క కామెంట్ వల్ల అలా నా వీడియోస్ అన్నీ రన్ అయ్యానండి. ఆ ఒక్క కామెంట్ కోసం ప్రతి కామెంట్ కోసం నేను వెళ్ళాను. తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రతి వీడియోకి ఒకటి నుంచి 10 కామెంట్స్, 10 నుంచి 20 కామెంట్స్, 20 నుంచి 30 అలా కామెంట్స్ పెరుగుతూనే వచ్చినాయి. నేను నా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో ఇలాంటి కంటెంట్ అన్నది తెలుగులో ఎవరో చేయలేదు, ఫస్ట్ టైం నేనే చేశానండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేంటే యూనిక్నెస్, కొత్త కంటెంట్ అండి. నేను ఎంచుకున్న కంటెంట్ కొత్తదే. యాక్చువల్లీ నేను ఎంచుకున్నదే ఇచ్చేకింగ్ అన్నదే ప్రాపర్గా తెలుగులో ఎవరు చేయలేదండి. కన్సిస్టెన్సీగా కంటిన్యూస్గా రూపాయి లేకుండా ప్రతి చోట ఎవరు వెళ్ళారండి. మా అయితే చేస్తారు ఇచ్చేకింగ్, కానీ రెగ్యులర్గా ఇదే కంటెంట్ చేయమంటే ఎవరు చేయరండి. నేను మాత్రమే చేస్తున్నాను. ఇది నిలిచిపోవాలండి. మనం ఎంచుకున్న కంటెంట్ దానికి మనం న్యాయం చేయాలండి. అలా చేస్తేనే మనం ఈ కంటెంట్ చేసేవన్నీ మనకి సాటిస్ఫై ఉంటుంది, మనకు చాలా హ్యాపీనెస్ వస్తుందండి. నేను ఏదైనా ఒక కంటెంట్ ఎంచుకుంటే ప్రాపర్గా చేయాలనుకుంటాను. 2-3 వీడియోస్ తీస్తే సరిపోదు. రెగ్యులర్గా ఒక 100, 200, 300, 1000 అలా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తేనే నేను ఎంచుకున్న కంటెంట్కి విలువ ఉంటుంది, నాకు సాటిస్ఫై ఉంటుంది. అలా ఎంచుకుంటేనే ఒక కంటెంట్ మీద ఎంచుకొని రావాలి. టైం పడుతుందండి ఏదైనా అంతే. కానీ ఒక్కసారి క్లిక్ అవుతే నేను ఎక్కడికి వెళ్ళిపోవచ్చండి. ద బెస్ట్ కంటెంట్ అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇంకా పైకి వెళ్ళి లేదండి ఇంక వెళ్ళిపోతాను, అక్కడ మనుషులు ఉన్నారు అంతే. యా, దట్స్ మై ఛానల్. థ్యాంక్ యూ. యా.
ఫైనల్గా మనం అక్కడ డిమాపూర్ అన్నది 78 కిలోమీటర్స్ కనిపిస్తుందండి. మనం డిమాపూర్ వెళ్ళి అక్కడి నుంచి త్రిపురకి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇలా కూడా వెళ్ళిపోవచ్చు, కానీ మణిపూర్లో మనం రిస్క్ చేయలేము, గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు ఇదంతా తలపోటు. ఆ పైన ఆ కొండ కనిపిస్తుందండి, ఆ కొండ అంతా అదే మణిపూర్ సైడ్ అండి. అలా వెళ్దాం. యాక్చువల్లీ అక్కడ వెహికల్స్ ఉన్నాయి ఆ టప్పు రివర్ దగ్గర. ఇదిగోండి మర్చిపోయాను, నేను యాక్చువల్లీ ఇది నాగాలాండ్ అనుకున్నాను. అంటే ఇది ఇంకా బార్డర్ లెక్క అనుకుంది. ఇక్కడ చూడండి బ్రో, వెల్కమ్ టు మణిపూర్ అని ఇక్కడ రాసి ఉంది. యాక్చువల్లీ మనం ఉన్నదే మణిపూర్లోనే ఉన్నామండి. నాకు తెలియక ఇది కూడా, అంటే ఇది బార్డర్. యాక్చువల్లీ నేను మ్యాప్ చూసుకోలేదండి, గూగుల్ మ్యాప్. మణిపూర్ ఇంకా పైకి వెళ్ళాలని అన్నారు కాబట్టి నేను ఆ పైకి వెళ్ళి రికార్డ్ చేసి వచ్చాను. సో లేకపోతే నేను ఇక్కడే రికార్డ్ చేసుకుని ఇంకా త్వరగా వెళ్ళిపోయేవాడిని. ఇది కూడా మణిపూర్ బార్డర్ దగ్గర ఉన్నాను ఎగ్జాక్ట్గా. అంటే అటోపు నాగాలాండ్, ఇటోపు మణిపూర్. కిందకి వెళ్ళాలనిపిస్తుంది, వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఆ రివర్ దగ్గరికి. నాకు టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోవట్లేదు. టైం ఒక 5 నిమిషాలు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 5 నిమిషాలు కూడా నాకు చేయాలనిపిస్తలేదు. అది కూడా తిరిగి వెళ్ళిపోవాలి, దానికే టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ ఉండి ఇవి ఒక 2 నిమిషాలు అవి వీడియోస్ క్లిప్ చేద్దాం అని నాకు ఆ టైం కూడా నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తలేదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకుంది నా రూపాయల ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందని. అక్కడ వెహికల్స్ ఉన్నాయి, మేబీ వెళ్ళొచ్చు. అక్కడ గ్రీన్గా కనిపిస్తుందండి. అక్కడ ఈ పక్కన ఇక్కడ కార్లు ఉన్నాయండి. అక్కడ పీపుల్స్ కూడా ఉన్నారు, స్నానం చేస్తున్నారు, లేడీస్ బాయ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. సో అర్థం చేసుకున్నా మీకు 2 నిమిషాలు కూడా నేను కేటాయిస్తలేదంటే నా ప్రయాణం ఎంత ఘోరంగా ఉంటుందని. వెళ్ళిపోవడమే. జల్లుకి 32 కిలోమీటర్స్. యాక్చువల్లీ నిన్న స్టే చేసేది జల్లుకి అండి, అది న్యూ జల్లుకి అండి. నేను జల్లుకి టౌన్లో స్పెండ్ చేశాను, అదే నైట్ అక్కడే పడుకున్నాను. డిమాపూర్ 78 కిలోమీటర్స్ అండి. సో డిమాపూర్ నుంచి మళ్ళీ త్రిపురకి వెళ్ళాలి. త్రిపురకి వెళ్తే ఇంకా అక్కడి నుంచి నాకు ఈజీ అండి, మిజోరంకి బార్డర్ టచ్ అవ్వడం. ఏంటి రూట్ ఇక్కడ క్లోజ్ ఉంది, ఎక్కి వెళ్ళాలా? లేదు. సో ఇంకా వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ బార్డర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే బార్డర్ దగ్గర ఉంటారు కదండి, వాళ్ళు ఉన్నారు. సో వీడియో రికార్డ్ చేయకూడదు తెలియదు, మనం యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో డిలీట్ చేసేయమంటే డిలీట్ చేసేస్తాను. ఈ నాగాలాండ్ పోలీస్ అండి. యాక్చువల్లీ మన నాగాలాండ్లో మళ్ళీ ఎంటర్ అయిపోయాం, అదే మణిపూర్ అండి. ఐ యూట్యూబర్.